కంపల్సరీ వింటాడు. దేవునికి ఇష్టమైన బిడ్డలను ఆయన మాట వింటారు. అంతేకాదు దేవుడు కూడా వారి మాట వింటాడు. దేవునికి స్తోత్రం. ఆయన వారి మాట వింటే ఆయన ఏం చేస్తాడు? చేతులు కట్టుకుని కూర్చుంటాడా? దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రభువా 5 లక్షల మంది ఇక్కడ ఉన్నారు, 5,000 మంది ఇక్కడ ఉన్నారు, ఆహారం లేదు అని యేసుక్రీస్తు ప్రభు వారు 2 రొట్టెలను కదండి, 2 రొట్టెలేనా చెప్పాలి, 5 రొట్టెలు 2 చేపలను దేవుని వైపు చూపించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించినప్పుడు ఆ ప్రార్థన వెంట వేగంగా వెళ్ళి ఏం జరిగింది? చూచిన దేవుడు కార్యాన్ని చేశాడు. అందుకని అంటున్నాడు, ఆయన చిత్తానుసారంగా ఏదైతే అడుగుతారో దానిని, ఆ మనవిని విని ఆయన సహకారాన్ని అందిస్తాడు, సహాయాన్ని చేస్తాడు, వీలుంటే అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.